ఏంటి మమ్మీ నువ్వు అనేది? అఖిల్ జాతకం పేపర్స్ నువ్వు మార్చేసావా? నేనే మార్చేశాను. అఖిల్ జాతకం ముసలాడికి చూపిద్దామని వర్మ వసంతలు మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను. వెంటనే గవ్వల స్వామీజీతో మాట్లాడాను. అలాంటి గండ ఉండేలా జాతక చక్రం రాసి పంపించమని చెప్పాను. అలా అఖిల్ జాతకాన్ని మార్చాను. ఆ జాతకాన్ని వసంత వాళ్ళ నాన్నే కాదు, ఏ జ్యోతిష్కుడు చూసినా సరే ఆ జాతకం ప్రకారం కళాకారుల వల్ల గండ ఉందనే చెప్తారు. నువ్వు సూపర్ మమ్మీ. మావయ్య గారు, ఇది అఖిల్ జాతకం కాదేమన్న సందేహం మీకెందుకు వచ్చింది మావయ్య గారు? గతంలో నేను ఈ జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ గండ ఉందనే విషయం నా దృష్టికి రాలేదు కదా, అందుకు. అప్పుడు మీ దృష్టికి రానిది ఇప్పుడెలా వచ్చింది తాతగారు? ఒకవేళ ఎవరన్నా జాతకం పేపర్లు మార్చేసి ఉంటారా? పూజ గదిలో ఉన్న నీ జాతకం పేపర్లని బయట వాళ్ళు ఎవరొచ్చి మారుస్తారు, ఎలా మారుస్తారు? ఇది నీ జాతకమే అయ్యుంటుంది. కాకపోతే నేను ఈ కోణంలో చూసి ఉండను. అసలు నిజంగా ఈ గండాలు అనేవి జాతకం ద్వారా తెలుస్తాయి తాతగారు? లోతుగా అధ్యయనం చేస్తే తప్పకుండా తెలుస్తాయి. ఏమో తాతగారు, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని ఎవరు ఊహించలేరు కదా. అలాంటిది రాబోయే గండాల గురించి ముందుగా ఎలా ఊహిస్తారు? అదే కదా నాన్న జ్యోతిష్య శాస్త్రం. ప్రతి మనిషి శరీరం పంచభూతాలతో నిండి ఉంటుంది అనేది ఎంత నిజమో, ప్రతి మనిషి జీవితం నవగ్రహాల గమనం మీద ఆధారపడి ఉంటుంది అనేది అంతే నిజం. ఆ గ్రహాల గమనాన్ని లెక్కగట్టే భవిష్యత్తును చెప్పడం జరుగుతుంది. అలా లెక్కకట్టే కదా పంచాంగకర్తలు రాబోయే గ్రహణాలను ముందుగానే చెప్తున్నారు. గ్రహాల విషయంలో వచ్చే గ్రహణాలనే ముందుగా చెప్పగా లేనిది ఆ గ్రహాల గమనం మీద ఆధారపడి ఉన్న మనిషి భవిష్యత్తుని ముందుగా ఎందుకు చెప్పలేరు? నీలాంటి కుర్రకారు నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రమే, 100% సైన్స్. కాకపోతే ఆ శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు, అంతే. నాన్న అఖిల్, దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. దీనికి రెమెడీ ఏంటో మావయ్య గారు చూసి చెప్తారులే. మావయ్య గారు కూడా గండ ఉంది అని చెప్పేసరికి శ్యామ కూడా చాలా భయపడుతూ ఉండుంటుంది. నువ్వు వెళ్ళి తనకు ధైర్యం చెప్పరా? అలాగే డాడీ. అల్లుడు గారు, ఇంకో ముఖ్యమైన విషయం. చెప్పండి మావయ్య గారు. ఈ సమస్యకి పరిష్కారం దొరికే వరకు కొత్త దంపతులకి శోభనం ఏర్పాటు చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అలాగే మావయ్య గారు, మళ్ళీ మీరు చెప్పేంత వరకు శోభనానికి ఏర్పాట్లు చేయాం. మంచిది.
ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు ఇలా చేసావు? అఖిల్ బాబు జీవితంలోకి కళాకారులు వస్తే ప్రాణగండ ఉందని తాతయ్య గారు కూడా చెప్పారేంటి? అంటే నువ్వు నాకు వరంగా ఇచ్చిన పాట అఖిల్ బాబు పాలిట శాపంగా మారుతుందా? నా గొంతులో పలికిన సప్త స్వరాలు అఖిల్ బాబు గొంతుకి యమపాసంలో చుట్టుకుంటాయా? నా ఆరో ప్రాణమైన అఖిల్ బాబుకి నా పాటే ప్రమాదాన్ని తెస్తుందా? అయితే ఈ పాట నాకు అక్కర్లేదు. ఈ సప్త స్వరాలు నాకు అక్కర్లేదు. ఈ సంగీతమే నాకు అక్కర్లేదు. నువ్వు వరంగా ఇచ్చిన గాన కళ నాకు అక్కర్లేదు కన్నయ్య. ఈ సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది అని తాతగారు చెప్పారు. పరిష్కారం దొరికిందా? సరే సరే, లేకపోతే నేనే పరిష్కారం చూపిస్తాను. నా ఆయుష్ కూడా అఖిల్ బాబుకి దారపోసి నేను ఆత్మాహుతి చేసుకుంటాను. అదే ఈ సమస్యకి పరిష్కారం. శ్యామ, అఖిల్ బాబు, శ్యామ, శ్యామ, ఊరుకో ఊరుకో. ఏంటి శ్యామ ఇది? ఏంటి పిచ్చి మాటలు? నన్ను బ్రతికించడం కోసం నువ్వు చచ్చిపోతానంటవేంటి? చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు. బ్రతికుంటే ఏదో ఒక పరిష్కారం చూడగలం గాని చచ్చి ఏమీ సాధించలేం. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు. నా పాట మీ పాలిట గండమైతే మరి ఎలా మాట్లాడాలి అఖిల్ బాబు? ఇంకెలా మాట్లాడాలి? చూడు శ్యామ, ఇలాంటి గండాలను నేను నమ్మను. నువ్వు కూడా నమ్మొద్దు. నీ కన్నయ్య నీకు అద్భుతమైన గొంతిచ్చాడు. ఆ గొంతుతో నువ్వు ఎంతో మంది శ్రోతల్ని తన్మయత్వంలో మునిగిపోయేలా చేసే బాధ్యత నీకు అప్పగించాడు ఆ కన్నయ్య. నీ చేత ఆ బాధ్యతని నేను పూర్తి చేయిస్తాను. నీ పాట గొప్పతనం నలుగురికి తెలిసేలా చేసి సింగర్గా నీకు గొప్ప పేరు వచ్చేలా చేస్తాను. నేనున్నా పాట కూడా ఉంటుంది.
నన్ను నమ్ము. ట్రస్ట్ మీ. ఇంకెప్పుడు ఇలా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఇప్పుడు నీ మూడ్ చేంజ్ అవడం కోసం సరదాగా మనం ఒక డ్రైవ్కి వెళ్దామా? పద. శ్యామ, కృష్ణుడి కీర్తనల్లో భజనల్లో నీకు చాలా ఇష్టమైనది ఏంటి? మధురాష్టకం అండి. అవునా? నాకు కూడా మధురాష్టకం అంటే చాలా ఇష్టం. దాని అర్థం నాకు తెలియకపోయినా అది వింటుంటే మాత్రం మనసుకి చాలా హాయిగా ఉంటుంది. దాని అర్థం నాకు తెలుసండి. అవునా? అయితే అష్టకం ప్లే చేస్తాను, దాని అర్థం చెప్తూ ఉండు. అలాగేనండి. అవును, ఈ మధురాష్టకాన్ని ఎవరు రాశారు శ్యామ? వల్లభాచార్యుల వారు రాశారండి. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతిరఖిలం మధురం. దీని అర్థం చెప్పు. మా కన్నయ్యకి సంబంధించింది ప్రతిదీ మధురంగానే ఉంటుందని వల్లభాచార్యుల వారి భావన. ఓ. మా కన్నయ్య పెదవులు, మొహము, కళ్ళు, నవ్వులు, హృదయము చాలా మధురముగా ఉంటాయట. ఆయన నడిచే విధానము కూడా చాలా చాలా మధురంగా ఉంటుందంట. మధురం అనే దానికి మా కన్నయ్యే అధిపతి అట. అందుకే ఆయనకి సంబంధించినవన్నీ మధురంగా ఉంటాయని రాశారు. అవునా? చాలా బాగుంది. నెక్స్ట్ ప్లే చేస్తాను. అఖిల్ బాబు, అఖిల్, అఖిల్. వసంత, ఏమైంది? అది పేడకలు వచ్చిందండి. అఖిల్ బాబు మీద పేడకలు వచ్చింది. ఇలాంటి పీడకల్ల వల్ల కీడేమైనా ఉంటే తొలగిపోతుందిలే. నువ్వేం భయపడకు, ప్రశాంతంగా పడుకో. లేదండి, నేను అఖిల్ బాబుని చూడాలి, ఇప్పుడే చూడాలి. అఖిల్, అఖిల్, వసంత ఆగు. వసంత, అఖిల్, నాన్న అఖిల్, 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 వసంత ఆగు. వసంత ఆగు. వసంత, అఖిల్, వసంత నాన్న అఖిల్, ఆగు. వసంత, అఖిల్, వసంత, నాన్న అఖిల్. అత్తయ్య, డోర్ ఓపెన్ చేయి నాన్న. ఏమైంది? అత్తయ్య, అఖిల్, వసంత. ఓపెన్ చేయి నాన్న. ఏం మమ్మీ, నాన్న, ఏమైంది? అఖిల్, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేమవుతుంది మమ్మీ? మీ మమ్మీకి ఏదో పీడకలు వచ్చిందిరా. దాంతో ఇలా. ఏంటి మమ్మీ, కలకే ఇంత భయపడ్డం ఏంటి? కలలో జరిగింది ఇళ్లలో జరుగుతుందేమోననిరా నా భయం. అలా ఏం జరగదు వసంత, నువ్వేం భయపడకు. మన టైం బాగోలేకపోతే జరుగుతుంది కదండి. అమ్మ శ్యామ, ఇలారా. అత్తయ్య, చూడమ్మా, ఏ మగవాడి శ్రేయస్సైనా తల్లి కోరుకున్నంతగా ఎవ్వరూ కోరు
నాకు తెలుసమ్మా. కానీ నాది పేగు బంధం, నీది పెళ్లి బంధం. అఖిల్ బాబుతో మన బంధం, అనుబంధం బాగుండాలి అంటే వాడి జీవితంలోకి ఏ కళాకారులు రాకూడదు. అలా అఖిల్ బాబు జీవితంలోకి సంగీతం వచ్చిన వాళ్ళు కానీ, నాట్యం వచ్చిన వాళ్ళు కానీ, చిత్రలేఖనం వచ్చిన వాళ్ళు కానీ, ఎటువంటి కళాకారులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని కన్నయ్య సాక్షిగా నాకు మాటివ్వమ్మా. కళాకారులే కాదు, కళాకారుల నీడ కూడా అఖిల్ మీద పడకుండా చూసుకుంటాను అని ప్రమాణం చెయ్యమ్మా. చచ్చింది గొర్రె. తాతయ్య గారు కూడా గండం అని చెప్పారు కాబట్టి అటువంటి గండం అఖిల్ బాబుకి రాకుండా ఉండడం కోసం, అత్తయ్య గారు ధైర్యంగా ఉండడం కోసం నేనిప్పుడు ప్రమాణం చేయాలి. చేస్తాను. ఆవుషమా వద్దు, నువ్వు ప్రమాణం చేయొద్దు. అదేంటి నాన్న, ఎందుకు ప్రమాణం చేయొద్దు అంటున్నావు? ఎందుకు చేయాలి మమ్మీ? శ్యామ ఎందుకు ప్రమాణం చేయాలి? శ్యామ మీద నీకు నమ్మకం లేదా? శ్యామ నన్ను జాగ్రత్తగా చూస్తుందన్న నమ్మకం నీకు లేదా మమ్మీ? శ్యామ నాకు ఏ హాని కలగకుండా కాపాడుతుంది అన్న నమ్మకం నీకు లేదా? నా విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో, నా విషయంలో నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో అలాగే శ్యామ కూడా జాగ్రత్తగా ఉంటుందని, జాగ్రత్తలు తీసుకుంటుందని నమ్మకం నీకు లేదా మమ్మీ? ఉంది నాన్న, శ్యామ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ప్రమాణం చేయడం ఎందుకు మమ్మీ? అవసరం లేదు కదా. కరెక్ట్గా చెప్పావు నాన్న. నమ్మకం ఉన్న చోట ఇలా ప్రమాణం చేయాల్సిన అవసరం ఉండదు. అలా ప్రమాణం చేయమని అడిగితే నమ్మిన వాళ్ళని అనుమానించినట్లే అవుతుంది. చచ్చా,
శ్యామాని నేను అనుమానించడమేంటి? అదేం లేదు. శ్యామ అఖిల్ బాబుని జాగ్రత్తగా చూసుకుంటుంది. అవసరం లేదు. ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు.